కార్ నడుపుడే కాదు దాన్ని పార్కింగ్ చేసుడు కూడా ఒక ఆర్టే. కొందరికి చక్కటి రోడ్డు మీద ఎంత నడపమన్నా నడుపుతారు కానీ ఇరుకు జాగల కార్ను పార్కింగ్ పెట్టమంటే జరా తటపటాయిస్తుంటారు. ఇంకొందరు సరంపు జాగల పార్కింగ్ పెట్టాలంటే గజ గజ వణుకుతుంటారు. ఇక మాల్స్కు పోయినప్పుడు సెల్లార్లకెళ్ళి కారును మీదికి తెస్తుంటే కూడా కొందరికైతే డక్ డక్మంటుంటుంది. అసొంటోళ్ళంతా గీనని చూసి కార్ పార్కింగ్ ఎట్లా వేయాలో ట్రిక్కులు నేర్చుకోవచ్చు. చూడురి ఎట్లా చేసిండో కార్ పార్కింగ్. ఒరే అట్లెట్లెక్కిచ్చినవరా నాయన కారును అనిపిస్తున్నదిలే. మరి అందుకే చెప్పేది ఈఎంఐల కారు కొనుడే కాదు, కారుని ఇట్లా హోటల్ మెట్లెక్కిచ్చి డోర్లల్లో ఇరికిచ్చే ఎగురం కూడా తెలవాలనేది. అన్నా బ్రో బ్రదర్ ఎవరో కానీ అల్ట్రా ప్రో మ్యాక్స్ డ్రైవర్ ఉన్నట్టున్నాడు కదా, కొత్త కారును సరికొత్తగా పార్కింగ్ చేసి రికార్డు కొట్టిండుకో. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో అయింది ఆగం పార్కింగ్. ఒక ఆయన రెస్టారెంట్లో తినేతందుకు పోయి డైరెక్ట్ టేబుల్ దగ్గరికే కారును ఓనిద్దాం అనుకున్నాడో ఏందో కానీ మెట్లెక్కిచ్చి డోర్ల నడుమ కారు నిరికిచ్చిండు. ఇట్లా పాపం రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇటువంటి కస్టమర్ ఒక ఆయన వస్తాడని తెలియక రోడ్డు పక్కకే రెస్టారెంట్ను కట్టినట్టున్నారు. లేకుంటే ఆగ్రాల 400 ఏళ్ల కింద మొఘల్స్ రాజులు వేయించిన రోడ్ ఏమన్నా రెస్టారెంట్ లోపటి నుంచి ఉన్నదని కనిపెట్టిండో ఏందో కానీ కారునైతే హోటల్ అనే ఇట్లా పార్కింగ్ చేసిండు. నయం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి అమ్మయ్య అని ఎయిర్ వీల్చుకున్నారు అందరూ. లేదంటే భయ్య ఈ పాటికి యమలోకం టోల్ గేట్ కాడ ఉండేటోడు.